Hey guys, hope you people are doing good. I'm back with another video. సో ఈరోజు నేను మిర్యాలు కూడా వెళ్తున్నాను అనమాట. మళ్ళీ అమ్మాయి నిహాన్ అక్కడే ఉన్నారు. అండ్ ఏమంటారు, చాలా డేస్ తర్వాత, ఆల్మోస్ట్ ఒక 15 days తర్వాత వెళ్తున్నాను. సూన్ నేను హైదరాబాద్లో అన్నా మిర్యాలగూడలో అన్నా కంప్లీట్గా ఇలా ఫిక్స్డ్గా సెటిల్డ్గా ఉండబోతున్నాం అనమాట. సో టు డిస్కస్ అబౌట్ దాట్, అంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి, దానికోసం డిస్కస్ చేయడానికి మాట్లాడడానికి వెళ్తున్నాను అమ్మ దగ్గరికి. అంటే ఇట్స్ నాట్ సంథింగ్ సీరియస్ రీజన్స్ ఏం కాదు, జస్ట్ నార్మల్ వన్స్. సో ఇప్పుడైతే ప్యాక్ చేసుకొని కార్ తీసి చాలా రోజులైంది. అంటే లోకల్లో ఎటని వెళ్ళినా ఒక్కోసారి క్యాబ్స్లో తిరుగుతున్నా, అది ఇది కార్ వాష్ చేసుకొని నీట్గా ప్యాక్ చేసుకొని అమ్మ దగ్గరికి వెళ్ళాలి. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, ఒక్కదాన్నే ఉన్నా కదా, ఇంకా ఊరికి వెళ్తున్నా కాబట్టి చేసుకోబుద్ధి కూడా కాలే. ఆర్డర్ చేసుకొని ఫుడ్ తినేసిన అండ్ ఇప్పుడు ప్యాక్ చేసుకుంటున్నా. చూద్దాం ఎలా వెళ్తుందో. సో గైస్, నేను ప్యాక్ చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు నార్మల్గా వింటర్లో బాడీ లోషన్ ఇవన్నీ వాడుతూ ఉంటాం కదా. సో పెద్ద పెద్ద బాటిల్స్ క్యారీ చేస్తాం మనం. అవి సూట్ కేసులో, ట్రాలీలో అలా పెట్టుకుంటే స్పేస్ కూడా చాలా ఆక్యుపై చేస్తాయి. సో నేను ఈ మినీ ట్రావెల్ కిట్ తీసుకున్నాను. యాక్చువల్లీ మినీసోలో ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను, బట్ కుదరలేదు. మొన్న రీసెంట్గా లైఫ్ స్టైల్కి వెళ్తే కనిపించింది, తీసుకున్నాను అనమాట. స్పేస్ ఆక్యుపై చేసుకోకుండా చాలా ఈజీ. ఒక 1 2 3 4 5 6 వచ్చాయి. సో ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, బాడీ లోషన్, ఇంకా వాస్లిన్ ఎలాంటివి కావాలని, లేకపోతే మనం రెగ్యులర్గా వాడుతున్న క్రీమ్స్ ఉంటాయి కదా, పిగ్మెంటేషన్ అవి కూడా ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు. నాకైతే చాలా యూస్ఫుల్గా అనిపించింది. యాక్చువల్లీ ఇప్పుడు ఊరికి వెళ్తున్నా కదా, ఇందులో కొంచెం తీసుకొని వెళ్దామని చెప్పి చూస్తున్నా. సో మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుందేమో అని చెప్పి చెప్తున్నా. మీరు కూడా ఇవి అన్నిట్లో అమెజాన్ లేకపోతే బయట చిన్న చిన్న స్టోర్స్లో కూడా దొరుకుతాయి. ఈసారి కావాలంటే ట్రై చేస్తున్నాను. ప్రమోషన్ జస్ట్ యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి చెప్తున్నా. సో ఇక్కడ నేను బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసేసుకున్నాను. యాక్చువల్లీ ట్రాలీస్ అన్నీ లాస్ట్ టైం మమ్మీ వాళ్ళు వెళ్ళినప్పుడు తీసుకొని వెళ్ళిపోయారనమాట. ఇంకా ఏం లేక నా దగ్గర ఒక ట్రాలీనే ఉంది. సో ఇంకా అన్ని కవర్స్లో పెట్టేశాను. సో ఇప్పుడు ఊరికి వెళ్ళాలంటే ఫస్ట్ కార్ క్లీన్గా ఉండాలి కదా. చాలా డేస్ అయింది కార్ తీసి. సో మొత్తం డస్ట్ ఉందన్నమాట. కార్ క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇంతకుముందు డ్రైవర్స్ని కొంచెం ముందు పిలిచి బయటకు తీసుకెళ్ళి కార్ వాష్ చేయించేదాన్ని. ప్రతిసారి నాకు ఆ బకెట్తో వాటర్ పెట్టుకోవడం, క్లాత్తో క్లీన్ చేయడం అసలు అవ్వకపోయేది, ఎంత కష్టపడ్డా పోయేది. బట్ నేను ఎప్పుడైతే ఒక మెషిన్ తీసుకున్నానో చాలా ఈజీగా నేను ఒక్కదాన్నే ఇంట్లో చేసుకోగలుగుతున్నాను. అన్ని వర్క్స్ లాగా ఇది కూడా చాలా ఈజీ అయిపోయింది. మనం ఒక్కళ్ళమే ఎవర్ హెల్ప్ లేకుండా కూడా చేసుకోవచ్చు. సో ఈ కార్కి చూసారు కదా ఎంత డస్ట్ ఉందో. నేను ఇప్పుడు ఆ మెషిన్ని మీకు చూపిస్తాను. ఎలాగో కార్ క్లీన్ చేస్తున్నా కదా, చూపిద్దాంలే, యూస్ఫుల్గా ఉంటుంది అనుకున్నా. సో యూ లవ్ ఇట్. ఇంట్లో నార్మల్గా సింగిల్ మామ్స్ ఇలా నాలాగా ఉన్నా కూడా, లేకపోతే బ్యాచిలర్స్ ఎవరైనా, అబ్బాయిలైనా అమ్మాయిలైనా, మన డాడీ వాళ్ళు కూడా ఈజీగా క్లీన్ చేసుకునేటట్టు ఉంటుంది అన్నమాట. సో లెట్ మీ షో యూ దాట్. సో ఇది వచ్చి ఇన్లెట్ కనెక్టర్ అనమాట. ఇది ఇన్లెట్ పైప్కి అటాచ్ చేస్తున్నాను ఫస్ట్. సో అటాచ్ చేశాక ఇలా ఉంటుంది. ఈ వైట్ కలర్ ట్రాన్స్పరెంట్ వచ్చి వాటర్ ఇన్లెట్ అన్నమాట. స్క్రూ ఇన్లెట్ ఫిల్టర్ ఇది మెయిన్ యూనిట్కి మనం డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవాలి. అది కనెక్ట్ చేసుకున్నాక ఈ ఇన్లెట్ కనెక్టర్ అండ్ పైప్ ఉంటుంది కదా, ఇది తీసుకెళ్ళి దానికి కనెక్ట్ చేసేయాలి. సో అక్కడి నుంచి మనకి వాటర్ వెళ్తాయి అనమాట మెషిన్లోకి. ఇప్పుడు నేను యూజ్ చేసేది అగారో వాళ్ళ సుప్రీం హై ప్రెషర్ వాషర్, కార్ వాషర్ అన్నమాట. ఇది 1800 watts ఉంటుంది మోటార్. అండ్ ఇది వాటర్ ఫిల్టర్. మనం కావాలంటే వాటర్ బకెట్లో వేసుకోవచ్చు. సో ఇది ఆ పైప్కి అవుట్లెట్ ఏదైతే ఉందో దానికి అటాచ్ చేస్తున్నాను. అండ్ ఇది 8 meter అవుట్లెట్ పైప్ అనమాట. ఇందాక మనం బ్లూ కలర్ది చూసింది అది 3 meter ఇన్లెట్ పైప్. ఇది ట్యాప్ కనెక్టర్. మనం ట్యాప్కి పైప్ కనెక్ట్ చేసుకుంటే డైరెక్ట్గా పెట్టుకోవడానికి. అండ్ ఇదేమో ఎక్స్టెన్షన్ రాడ్ అనమాట. మనం స్ప్రే చేసేటప్పుడు ఎక్స్టెండ్ చేసుకోవాలంటే. ఇది స్ప్రే గన్ అండ్ నాజిల్. సో ఇది మనం యాక్చువల్గా దేంతో అయితే వాటర్ స్ప్రే చేస్తాము. అండ్ ఇది ఫోమ్ బాటిల్. ఇందులో షాంపూ ఆర్ కార్కి రిలేటెడ్ ఫోమ్స్ ఉంటాయి కదా, అది వాటర్లో మిక్స్ చేసేసుకుని ఇలా కనెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే మెషిన్ అంతా అరేంజ్ చేసేసుకున్నాను, కార్ దగ్గర తీసుకొచ్చేసాను. అండ్ ఇది అవుట్లెట్ పైప్ ఉంటుంది కదా, అది ఆపోజిట్ సైడ్ ఇటు సైడ్ కనెక్ట్ చేస్తున్నాను. సో ఇలా అటు సైడ్ అది, ఇటు సైడ్ ఇది కనెక్ట్ చేసుకొని ఉంటాం. సో ఇప్పుడు కార్ అయితే ఇక్కడ ఉంది. అండ్ ఈ గన్ని యూజ్ చేసి మనం స్ప్రే చేస్తామన్నమాట. సో ఇప్పుడు ఈ పైప్ అండ్ ఫిల్టర్ని వాటర్ బకెట్లోకి వేసేసాను అనమాట. నాకు పైప్ కొంచెం ట్యాప్ కొంచెం దూరంగా ఉంది కాబట్టి బకెట్లో తీసుకున్నాను. సో దాట్ నాకు ఈజీగా ఉంటుంది ఊరికే అని చెప్పి, అంటే ఎక్కువ డిస్టెన్స్ ఉందని చెప్పి. సో ఇక్కడైతే నేను రెడీ అయిపోతున్నాను కార్ వాష్ చేయడానికి.
అండ్ మీ అందరికీ చూపించడానికి. సో ఇది కొంచెం బయట పెట్టేసుకొని ఇక్కడ ఈ నాజిల్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మనకి వాటర్ ఎలా కావాలి అని చెప్పేసి ఇలా టర్న్ చేస్తే అది అడ్జస్ట్ అయిపోతుంది. ఇప్పుడైతే మనం కార్ని వాష్ చేసేద్దాం. మీరు క్లియర్గా చూడొచ్చు ఆ డస్ట్ అనేది ఎంత నీట్గా పోతుందో. మా ఇంటి దగ్గర రోడ్స్ డ్రైనేజ్ పైప్ లైన్స్ వేసి రోడ్ ఇంకా సరిగ్గా లేదనమాట. సో చాలా మట్టిగా ఉన్నాయి కార్ టైర్స్ కూడా. మీరు క్లియర్గా చూడొచ్చు ఎంత నీట్గా అయ్యాయో. అండ్ కార్ కూడా చాలా డేస్ అయింది కాబట్టి తీసి మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఎంత డస్ట్ ఉందో కార్ మీద మొత్తం. సో ఇక్కడ డిఫరెన్స్ కూడా తెలుస్తుంది వాటర్ పెట్టిన దగ్గర ఎలా ఉంది అని చెప్పేసి. ఫస్ట్ నేను నార్మల్ వాటర్ వాష్ చేస్తున్నాను. అవసరం ఉన్నప్పుడు చాలా డర్టీగా ఉంది ఫోమ్ యూస్ చేయాలి అనుకుంటే వాటర్ వాష్ చేశాక మనం ఫోమ్ బాటిల్ ఉంది కదా దాంట్లో ఫోమ్ యూస్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. మీకు కనిపిస్తూ ఉంది కదా ఇక్కడ బ్లాక్గా డార్క్గా ఎలా ఆ మట్టి అంతా వచ్చేస్తుందో. సో నేను ఈవినింగ్ స్టార్ట్ చేశాను కాబట్టి చేస్తున్న మధ్యలో నైట్ అయిపోయింది. సో చూసారు కదా ఇంతకుముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉన్నాయి ఆ కార్ టైర్స్ అని. చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. నేను దీని లింక్ని కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. యూ విల్ నెవర్ రిగ్రెట్ పర్చేసింగ్ దిస్. బికాజ్ నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు కార్ వాష్ చేయాలి అంటే చాలా ఆలోచించేదాన్ని. ఎప్పుడూ ఎవరినో పిలవడం, లేకపోతే పర్మనెంట్ డ్రైవర్స్ లేకపోతే యాక్టింగ్ డ్రైవర్స్ని పిలిచి వాళ్ళ హెల్ప్ తీసుకొని మనం వాళ్ళకి పే చేసి మళ్ళీ కార్ వాష్కి పే చేసి ఇదంతా కాకుండా ఇది తీసుకుంటే మనకి ఈజీగా కార్ వాష్ అయిపోతుంది. నేను ఆల్రెడీ నైట్ అయిపోయింది అనమాట. నాకు మూడ్ని అలా చూడడం అంటే చాలా ఇష్టం. సో అందుకే క్యాప్చర్ చేశాను. ఇంకా వాష్ చేసుకోగానే మిరియాలు కూడా స్టార్ట్ అయిపోయాను అనమాట. మమ్మీ అప్పటికే వెయిట్ చేస్తుంది, ఎప్పుడో స్టార్ట్ అవ్వాల్సింది బట్ కుదరలేదు. సో ఇంకా లేట్గా స్టార్ట్ అయ్యాను. అండ్ ఆన్ ద వే అలా మూడ్ని చూస్తూ వస్తుంటే నాకు చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. చాలా ఇష్టం కూడా నాకు అలా ఫుల్ మూన్ చూడాలి అంటే. అండ్ నైట్ జర్నీస్ అంటే నాకు కొంచెం భయము. బట్ 6:30 లోపు స్టార్ట్ అవ్వడం ఈజ్ ఓకే. నేను అరౌండ్ 6:20కి అలా స్టార్ట్ అయ్యాను. బట్ అంటే వింటర్ కాబట్టి ఎక్కువ చీకటిగా అలా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చినప్పుడు లాస్ట్ టైం దసరా వీడియోలో చూసుంటారు, ఒక దగ్గర ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకొని తిన్నానమాట. నేను కార్తీక మాసంలో తినలేదు కాబట్టి ఊరికి రాగానే తినాలి అన్న ఆ క్రేవింగ్స్ వచ్చాయి. సో ఇంకా నిహాన్కి ఇడ్లీ తీసుకొని ఇక్కడ ఆగాను ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకుందామని. మా ఊళ్ళో చాలా షాపింగ్ మాల్స్ వస్తున్నాయి ఈ మధ్య. ఇంతకుముందు కూడా ఉన్నాయి బట్ వచ్చిన ప్రతిసారి ఏదో కొత్త షాపింగ్ మాల్ పడుతూ ఉందన్నమాట. అండ్ ఇంకా నేను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాను ఫ్రైడ్ రైస్ కోసం. రాగానే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడ నేను ఊరికి ఒక 20 డేస్కో 15 డేస్కో ఒకసారి వస్తే వచ్చిన ప్రతిసారి ఒక కొత్తది అనిపిస్తుంది. ఇప్పుడు మల్బార్ పెట్టారంట. ఏంటి మల్బార్ పెట్టారా అంటే లేదు, లలిత కూడా పెడుతున్నారు Jan 1st ఓపెనింగ్ అని చెప్పేసి చెప్పారు. సో ఏ షాపింగ్ ఉన్నా ఊరికి వచ్చినప్పుడు ఇక్కడ చేసేసుకోవచ్చు. అండ్ ఇంటికి కూడా వచ్చేసాను నేను. అమ్మ నిహాన్ చేస్తూ ఉన్నాను. నిహాన్ హాయ్ హాయ్ హంతి దంతి చూడు. హాయ్ 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 గుర్తుపట్టావా? అప్పుడే మళ్ళీ చూడు. రాని రాని హై ఫైవ్ హై ఫైవ్ హైటలేవు హగీవు అక్కడ పెట్టండి. హగీవుదా గుడ్ బాయ్ గుడ్ బాయ్ దా నువ్వు పెట్టుకుంటావా? చూడు అమ్మో సో ఇక్కడ వాడికి ఇడ్లీ తీసుకొచ్చానని చెప్పాను కదా. వాడు రాగానే అంటే మమ్మీ చెప్పింది వాడు ఇంకా తినలేదు అని. సో వాడికి ఇడ్లీ అంటే చాలా ఇష్టం అనమాట. వాడు సూదింగ్ ఫుడ్ అది. వాడు నార్మల్గానే వీడియో కాన్షియస్, ఈ మధ్య ఇంకా చాలా కాన్షియస్ అయిపోయాడు. హగ్గి ఇవ్వరా అంటే ఇస్తున్నాడు.
బట్ వాడు ఎంత మంచిగా బిహేవ్ చేసినా, ఎంత మంచిగా యాక్ట్ చేసినా, వీడియో తీయంగానే మాత్రం నాకు ఏం తెలియదు, నేను అమాయకుని అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటాడనమాట. సో హీఈస్ వెరీ వీడియో కాన్షియస్. సో ఇంకా హ్యాపీగా అలా ఇడ్లీ తింటూ, అండ్ మళ్ళీ చాలామంది అడుగుతారు, నేను ఫ్రంట్ క్యామ్ నుంచి తీస్తున్నాను, సో మీకు రైట్ హ్యాండ్ లెఫ్ట్ లాగా కనిపిస్తుంది అనమాట, మళ్ళీ నిహాన్ లెఫ్ట్ హ్యాండ్తో తింటున్నాడు ఏంటి అని అడగండి. సో నేను ఇక్కడ అమ్మకి ఆపెట్టు అంటున్నాను. వాడికి ఫుల్ఫిల్గా ఉంది, సరిపోతుంది అనుకుంటే వాడు షేర్ చేస్తాడు, లేకపోతే ఫస్ట్ వాడు తింటాడు, వాడు తిన్నాకే షేర్ చేస్తాడు. అది కూడా మంచి హ్యాబిటే అని అనిపిస్తుంది నాకు, బికాజ్ ఫస్ట్ వాడికి ఎంత కావాలో వాడికి ఐడియా ఉంటుంది కదా అని. అండ్ నేను ఆకలిస్తుందని చెప్పి ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా తినేస్తున్నాను. ఇంకా పండుకొని మార్నింగ్ లేసేటప్పటికి నిహాన్కి మమ్మీ కొంచెం ఎర్లీగా లేవడమే అలవాటు చేసింది. అక్కడ డోర్ ఓపెన్ చేస్తే వెళ్ళి ఎండ దగ్గర కూర్చొని ఆ జిమ్ బాల్ ఇస్తే ఆడుకుంటూ ఉంటాడనమాట. సో దాట్ సన్లైట్ కొంచెం తగులుతుంది కదా మార్నింగ్ లేవంగానే అన్నట్టు. అండ్ రోజు ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద టైం డైలీ లేవంగానే పైకి ప్లాంట్స్ దగ్గరికి తీసుకొని వెళ్తుంది. ఆ లైట్ అండ్ ప్లాంట్స్ వల్ల ఆక్సిజన్ వస్తుంది, నేచర్కి దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది. సో అలా అండ్ మొక్కల కోసం ఇవి చేయించింది అనమాట. దానిలో వాడికి నేర్పించిందంట అలా లోపలికి వెళ్ళి ఇలా బయటికి రావడం. సో దట్ వాళ్ళకి ఏదో ఒక యాక్టివిటీ అండ్ వాళ్ళు కొత్తవి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దాట్ హీ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ మోర్ అండ్ మోర్. సో ఇలా రోజు పొద్దున పైకి వచ్చి మొక్కల దగ్గర అలా ఆడుకొని, అక్కడ పైన ఉయ్యాలు ఉంటుంది, అలా ఉయ్యాలుగి ఇంకా అలా వాళ్ళిద్దరు తిరుగుతూ ఉంటారు. ఇలా మమ్మీ ప్లాంట్స్కి వాటర్ పెట్టేస్తుందంట, అండ్ వీటితో కూడా పెట్టిస్తుంది అప్పుడప్పుడు. ఈవినింగ్ టైమ్స్ వీటితో ఎక్కువ పెట్టిస్తుంది, బికాజ్ అప్పుడు వాటర్తో ఆడినా ప్రాబ్లం ఉండదు కదా, అండ్ వింటర్లో కొంచెం వాటర్ మీద మోసుకుంటే ఇది అవుతుంది అని చెప్పేసి. సో ఇది అనమాట నా వ్లాగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ సో దట్ ఫర్దర్గా ఏమైనా వీడియోస్ పెడితే మీ వరకు వచ్చేస్తాయి. సో ఇప్పుడు నిహాన్ ఇక్కడ ఉయ్యాలు ఊగుతున్నాడు, మేము కోసేపు ఇక్కడ ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళిపోతాం. సీ యూ గైస్, బాయ్ బాయ్.